వేదిక మీద ఉన్నటువంటి సహచరులు హరీష్ రావు గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జడ్పీ చైర్మన్లకు, ఇతర నాయకులకు, పెద్దలకు, లక్షాది పైన తరలి వచ్చినటువంటి సోదరిమణులకు, నాయకులకు, ప్రెస్ కు, మీడియాకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఒక విషయం మనం ఆలోచన చేసుకోవాలి. అసెంబ్లీకి ఎన్నికలు జరిగి 140 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 140 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి మోసం చేసిందో అది మేము నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజానికం దగ్గరికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి మోసం చేసి ఎన్నికల ఓట్లేసుకొని ఈరోజు పరిపాలిస్తుంది. ఇట్లాంటి పార్టీకి అవకాశం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలు మొత్తం యావత్తు ఎదురు చూస్తున్నారు. ఇది నిజం. ఎందుకంటే ఒకసారి ఇంతకుముందు హరీష్ రావు గారు అనేక పథకాల గురించి మనం చూపించారు. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇవన్నీ ఇచ్చారు. కానీ ఈ దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి, ఒకే ఒక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి వాళ్ళ కాదు. కానీ అనుకోకుండా ఎన్నికల్లో ఫలితాలు తారుమారైనాయి. నేను మన భాషలో చెప్తాను. మా రైతన్నలు మంచిగా వినండి, మా అక్క చెల్లెలు మంచిగా వినండి. మనం పాలు కావాలంటే పాడి బర్రె గడ్డేద్దామా లేక గొడ్డు బర్రె గడ్డేద్దామా? పాడి బర్రెకే గడ్డేసి పాలు వెండుకుందామని వాళ్ళ చేతులు ఇవ్వండి. పొరపాటున గొడ్డు బర్రె గడ్డేసినము, ఇక మళ్ళా గొడ్డు బర్రెని దగ్గర రానియమని వాళ్ళ చేతులు ఇవ్వండి. ఇదే జరిగింది. గొడ్డు బర్రె నా మాదిరిగా దొడ్డుగుంటది. నమ్మిన ప్రజల బాగా దొడ్డుగుంది కదా, రాత్రి పచ్చిగడ్డేసి దాన పెట్టి కుడిది వేస్తే ఇంకా 5 లీటర్ పాలు ఎక్కిద్దనుకుని నమ్మినరు. పొద్దుగా లేచిపోయి పాలు వెండుతంగా పోతే వెనక పోతే తంతుంది, ముంగట పోతే పొడుస్తుంది. ఇది జరిగింది తెలంగాణలో. అది మరొక్కసారి జరగకుండా మనం చూసుకోవాలి. ఒక మంత్రి గారు అంటాడు, రైతు బంధట పంట వేసుకున్న తర్వాత సూచిస్తారట. మన ముఖ్యమంత్రి గారు అప్పుడున్నప్పుడు ఏం చేశారు? 70 లక్షల మందికి 1,50,00,000 ఎకరాలకు పెట్టుబడి కింద పంట వేసుకోకుండా ముందు పెట్టుబడి ఇచ్చాం సమయానుకూలంగా. ఒక మంత్రి అట్లా కాదు, రైతులు పంట వేసుకున్న తర్వాత ఇస్తారట. అంటే రైతుల మీకు నమ్మకం లేదు, మీకు రైతుల మీద మీకు విశ్వాసం లేదు. ఈరోజు రైతుల మీద నమ్మి రైతులను అప్పుల పాలు కాకుండా కాపాడి రైతు క్షేమాన్ని కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ధర్మాత్ముడు, రైతు పక్షపాతి. అందుకే ఈరోజు అమ్మలు కానీ అక్కలు కానీ హరీష్ రావు గారు చెప్పినటువంటి అన్ని నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. వాళ్ళు చాలా చక్కగా వివరించారు. మనకు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో సాక్ష్యంగా చూపించారు. ఆయన ఇచ్చినటువంటి హామీలను లెక్కగట్టే నేను మొన్న అధికారుల దగ్గర కూర్చోబెట్టుకొని లెక్కగట్టా. ఈ హామీలు పూర్తి చేయాలంటే ఎన్ని అవుతున్నాయంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలి. ఇస్తాడా? రాష్ట్ర బడ్జెటే ఉండదంతా. కానీ అల్వికాన్ హామీలు ఇచ్చారు, మోసం చేశారు, వంచారు. ఈరోజు మళ్ళా
ముఖ్యమంత్రి గారు మరొక స్టేట్మెంట్, రుణమాఫీ ఆగస్టు 15 తర్వాత ఇస్తాడట. నీ మాట నమ్మటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి గారు. మీకు కానీ బీజేపీకి కానీ ఇక్కడ బీజేపీ తరఫున జైరాబాద్ నిలబడుతున్నటువంటి అభ్యర్థి 10 ఏళ్ళు ఇక్కడ ఎంపిక చేసిండు. ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో నిలబడి 10 సంవత్సరాలు ఎంపిక చేసినటువంటి వ్యక్తి ఏ ఊరికైనా న్యాయం చేసిండా? ఒకసారి ఆలోచన చేసుకోండి. చేసిండా? మళ్ళా ఆయన ఓటేయాలన్నట. ప్లేట్ పల్టాంచి బీజేపీలోకి పోయిండు. మన పీడ పోయింది, అందులో పోయి పీడ పోయింది. ఇద్దరు మొగోళ్ళు పాతోళ్లే, ఆయన 10 ఏళ్ళు 5 ఏళ్ళు. ఈనాడు మన పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు, వెంకట్రామరెడ్డి గారు కొత్త క్యాండిడేట్లు, మంచివారు, మంచి ధర్మాత్ములు, ప్రజలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఆలోచించే వ్యక్తులు, వారికి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున నేను కూడా బాన్స్వాడకి వచ్చిన, ఇక్కడికి వచ్చేకల్లా రోడ్డెంబడి మేము వస్తూ ఉంటే శంకరంపేట, అల్లదుర్గం అక్కడి నుంచి బండ్లు బ్లాక్ అయినాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి బస్సులు, కార్లు, మోటార్ సైకిల్ అన్ని. ఇంకా రోడ్డు బయట బ్లాక్ అయింది. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారంటే అనిల్ కుమార్ గారి గెలుపు ఖాయమైపోయింది, వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయమైపోయింది. ఈరోజు మరి ఈ సభను విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే గట్టిగా